జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు. చూడండి, మనం ఇల్లు కట్టేటప్పుడు చాలా మంది ఆయముకలు తొకలు పెడుతున్నారు, ప్లాన్ ఒకళ్ళు ఇస్తున్నారు వాస్తు ప్రకారం అని చెప్పేసి. ఇంజనీర్లు ఏమో ఆ ప్లాన్ కి డిజైనింగ్ చేస్తున్నారు, తర్వాత ఆర్కిటెక్చర్ దానికి ఎలివేషన్ డిజైన్ మోడల్ చేస్తున్నారు. ఇదంతా తీసుకెళ్లి బిల్డర్ గారికి అప్పచెప్తే బిల్డర్ గారు వచ్చేసి ఇల్లు కడుతున్నారు. ఇదంతా మంచి పద్ధతే. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే అన్ని కూడాను ఒక దగ్గర సమకూరటం లేదు. రెండోది ఏంటంటే ఎక్కడ ఏ లోపం ఉన్నా కానీ ఎవరి పాటికి వాళ్ళు ఆయన ఇచ్చారు నేను చేశానట్టు ఉన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఇల్లు చూడటానికి రావడం జరిగింది బళ్ళారిలో. ఈ రోజు ఇక్కడ చూసారు లేదో, ఇది నైరుతి గది వచ్చేసరికేమో మనకు దగ్గరికి నైరుతి గది వచ్చేసరికేమో 14x16 ఉంది. ఈశాన్యం గది వచ్చేసరికేమో 20x20 ఉంది. అర్థమైందా? ఈశాన్యం గది ఏమో 20x20 ఉంది. నైరుతి గది వచ్చేసరికేమో చిన్నగా అయిపోయింది. అంటే నైరుతి గది కంటే ఈశాన్యం గది పెరగాలి అని ఇక్కడ సిద్ధాంతం. కానీ యాక్చువల్గా నైరుతి గది పెద్దదిగా ఉండాలి, ఈశాన్యం గది చిన్నదిగా ఉండాలంటాడు. ఇది 20x21 ఉంటుంది, అది చూస్తే 14x16 ఉంది. ఇది ఎంటైర్లీ రాంగ్ అనమాట. అంటే ఎప్పుడు కూడాను నైరుతి గది పెద్దది ఉండాలి, ఈశాన్యం గది చిన్నది ఉండాలి. అయితే దీనికి వీళ్ళకి నేను పరిష్కారం చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ ఒక మధ్యలో పిల్లర్ని మార్కింగ్ చేసి ఇచ్చాను, చేసుకుంటారు. కాబట్టి మనం ఎన్ని ప్లాన్లు ఎంతమంది దగ్గర వేసినా వాస్తు ప్రకారంగా చూడాలని చెప్పి ఎన్ని చేసినా మినిమం బేసిక్ థింగ్ నైరుతి గది అనేది పెద్దది ఉండాలి, ఈశాన్యం గది చిన్నది ఉండాలి. ఇది అందరం కూడా మనం గమనించాలి. ఈ విషయాన్ని మనం అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా కొత్త ఇళ్లు కట్టుకునే వాళ్ళు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలా మంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు, కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము. మన సుదర్శనవాణి ఛానల్ని యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వటం కానీ, సబ్స్క్రైబ్ చేయటం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శనవాణి ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది. మనం నియమాలు పాటించడమే కాదు, మంచి మంచి వీడియోలు అన్నీ కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము. జై శ్రీమన్నారాయణ.